యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువారు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువారు ఈ 10వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే, వేరొక మార్గాన్ని ద్వారంలో ప్రవేశింపక వేరొక మార్గాన్ని ఎక్కువాడు దొంగ దోచుకున్నాడు. అంటే ఒక దారి ఉంది, ఆ దారిలో అందరూ నడవాలి, కానీ వేరొక దారి కూడా ఉంది. ఆ వేరొక దారి ఏమవుతుందంటే సరి అయిన దారి కాదు. యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే. మీకు అర్థం కావాలంటే ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. అవును. చాలా దేవుడు ఆదామవ్వ చేసిన తర్వాత 2వ అధ్యాయం చివరిలో ఆదాముకి దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరినీ ఆయన ఏర్పాటు చేశాడు. 2వ అధ్యాయం చివరిలో దేవుడు ఆదామవ్వ చేసిన తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనంలో భూజంతువులన్నింటిలో సర్పము మిక్కిలి అంటే 2వ అధ్యాయం చివరిలో వాళ్ళకి పెళ్ళయింది, 3వ అధ్యాయం మొదటి వచనంలోనే వాళ్ళు వచ్చేసాడు. ఇంకేం లేట్ చేయలేదు కదా. పెళ్ళి అవగానే మొత్తం గొడవలు పెట్టడం మొదలెట్టాడు కదా. కొన్నిసార్లు పెళ్లిలోనే గొడవలు అవుతుంటాయి, పెళ్ళి అయిన 2 రోజులకే గొడవలు అవుతుంటాయి. దీనికి కారణం ఎవరంటే అపవాది. దేవుడేమో ఒక మాట చెప్తే నువ్వు తినొద్దు అని చెప్తే ఆడంటాడు నువ్వు తిను అంటాడు. దీన్నే వేరొక మార్గం. దేవుడేమో ఒక దారి మనకు చెప్తే అపవాది వేరొక దారి చెప్తాడు. చాలాసార్లు మన మాటల్లో కూడా ఇంకొక మార్గం ఏమన్నా అనుకుంటాం, ఇదేనా ఇంకేమనుకుంటుందా అంటే చాలామంది దేని మీద ఆధారపడతారంటే ఇంకో దారి ఏమైనా ఉందా. ఎందుకంటే అసలు వెళ్ళే దారి కొంచెం కష్టమైంది అనుకో కదా, వెళ్ళే విధానం కొంచెం కష్టమైంది అనుకోండి, వెళ్ళే పద్ధతి కష్టమైంది అనుకోండి, అప్పుడు వెంటనే మనం అడిగేది ఏంటంటే బేరాలు అనేటంటే ఇంకో బేరం ఏమైనా ఉందా అంటే మనం పుట్టింది నుంచి వేరొక దారికి అలవాటు అయిపోయింది, వేరొక దారి చూసుకుంటారు చాలా మంది. ప్రియులారా, దేవుడు ఒకే దారిని మనకి ఏర్పాటు చేశాడు. దేవుడి స్తోత్రం. ఆ దారిలోనే మనం నడవాలి. వేరొక మార్గాన్ని ఎక్కువాడు దొంగ దోచుకునేవాడు. మన జీవితాల్లో చాలాసార్లు మనము ఈ అవ్వం ఏమైంది, వేరొక దారిలోకి వెళ్ళింది. దేవుడు చెప్పింది ఒక దారి అయితే అవ్వమేమో ఇంకొక ఆయన చెప్పాడు 2వ దారి. ఆయన అన్నాడు, ఈయనేమో తినద్దు అన్నాడు, ఆయనేమో ఇక ఈయనకి ఆయనకి పూర్తి వ్యతిరేకత. అలాగే దేవుడు చెప్పిన దారికి లోకస్తులు వెళ్ళే దారికి చాలా పూర్తి వ్యతిరేకత. లోకస్తుల మార్గం మనం నడకూడదు, దేవుని మార్గాన్ని మనం నడుచుకోవాలి. వేరొక మార్గంలో మనం వెళ్తే ఏమవుతుందంటే అది చాలా ప్రమాదకరమైంది. అవ్వమ్మ తిన్నది, ఆదాముడికి ఇచ్చింది తిన్నాడు. తిన్నందుకు ఏమయ్యారు తోటలోంచి దేవుడు బయటికి పంపేశాడు. దేవుడే చేసుకున్నాడు, దేవుడే పంపేశాడు. ఆదాము ఎవరు? దేవుని కొడుకు. దేవుని కొడుకైనా
తప్పు చేశాడు కాబట్టి అతన్ని బయటికి పంపిస్తాడు. ఎవరు పంపేశారు? తండ్రే పంపేశాడు. కాబట్టి ఆదామునే దేవుడు పంపిస్తే మన సంగతి ఏంటి కదా? ఆదామునే బయటికి పంపించేస్తే మన సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, మనము దేవుని మార్గాల్లో నడుచుకుంటే అది కష్టమైన, అది శ్రమైన, అది బాధ అయినా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఓర్చుకుంటే, మనం తగ్గించుకుంటే, మనము విధేయత చూపితే, మనం సహించుకుంటే దేవుడు తన కార్యాలని జరిగిస్తాడు. మీకు ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను. ఆది కాండంలోనే 27 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆది కాండం 27 3 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు నా కుమారుడా అని అవును 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 ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంపుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. పిల్లరా, ఇస్సాకు చచ్చిపోయేలా ఉన్నాడు, కళ్ళు కనబడటం లేదు. పెద్ద కొడుకు వేటాడతాడు ఏశావు. కాబట్టి నాయన, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను దీవిస్తాను, నువ్వు నాకు కొంచెం వేటాడిని మాంసం తీసుకుందా వండి పెట్టు అని అన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? రెబెకమ్మ విన్నారు. రెబెకమ్మ ఎవరు? ఇస్సాకు గారి తాలూకా భార్య. రెబెకమ్మకి చిన్న కొడుకు అంటే ఇష్టం, ఇస్సాకు గారికి ఏమో పెద్ద కొడుకు మాంసం తెస్తాడని ఆయన ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు రెబెకమ్మ ఏం చేసింది? వేరొక దారి అన్నది ఆ కొడుకుతో, నువ్వు మీ నాన్నగారికి ఏది ఇష్టమో వండుతాను, మీ అన్నీలాగే నువ్వు వెళ్ళు, మీ అన్నికి వచ్చిన ఆశీర్వాదాలు నువ్వు తీసుకో అని చెప్పింది. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లే. దేవుని ఇంట్లోనే 2 దారులు ఉన్నాయి. ఏమో ఆయనేమో ఒకటి చెప్పాడు, ఈ అమ్మ ఏమంటుంది? నువ్వు చిన్న కొడుకుని పిలిచి ఆ చేతికి ఆయనకి ఎక్కువ చేతికి రోమాలు ఉంటాయి కాబట్టి దానికి వచ్చినట్లు ఆ మేక పిల్లలు ఏదో దాన్ని పెట్టి ఆ చేతికి రోమాలు ఉన్నట్టు చేసి నేను వండి పెడతాను, నువ్వు తీసుకొని వెళ్ళి మీ అన్నకు రావాల్సిన దీవెనలు నువ్వు పొందుకో అని చెప్పాను. అప్పుడు వండిన తర్వాత అది తీసుకొని వెళ్ళాడు. చూడండి 18 చదవండి తల్లి. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన నేను నీ పెద్ద కొడుకుని అన్నాడు. ఎందుకు పెద్ద కొడుకా చిన్న కొడుకా? ఇది ఏ కుటుంబం? ఇది దేవుని కుటుంబమా కాదా? దేవుని కుటుంబమే. అందుకే బయట వాళ్ళు ఎలా ఉన్నా మనకు వద్దు, మనకు అనవసరం. కానీ దేవుని బిడ్డలు చెప్పుకుని మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని కుటుంబమే, ప్రార్థన చేసుకున్నోళ్ళే. కానీ నువ్వు ఎవడురా అంటే నేను పెద్ద కొడుకుని అన్నాడు. కానీ పెద్ద కొడుక వచ్చిన చిన్న కొడుక? చిన్న కొడుకు. చూసారా? దేవుని బిడ్డలారా, ఇది వేరొక మార్గము. మన జీవితాల్లో మనకి తెలియకుండా దారి తప్పిపోతుంటాం. వేరొక మార్గం ఇచ్చాడు అన్నాడు. ఏమన్నాడంటే అతను ఆ తండ్రి అంటుడు ఏమన్నా కుమారుడు ఎవరు అంటే జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. నీవు నన్ను దీవించగా దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన మాంసం తినమనను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగుగా అతను నీ దేవుడని యెహోవా నా ఎదుగు దాన్ని రప్పించడం చేతనే అని చెప్పాను. నిన్నేమో వేటాడడం పంపించాను, అప్పుడే వండి తెచ్చేసావు. ఎలాగా తెచ్చావంటే ఈ మంచి తెలివైనడు చిన్నోడు
దేవుడే పంపించేసాడు నా ముందుకి. పంపించేస్తే నేను దాన్ని చంపేసి తీసుకొచ్చేసాను. చూసారా వీళ్ళారా, వేరొక దారిలో ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు వద్దు. దేవుని స్తోత్రం చెప్పడం అంతే కదా. వేరొక దారిలో ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు వద్దు. మనకి 10 రూపాయలు వచ్చినా, 5 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా దేవుడి దారిలోనే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన వేరొక దారిలో అన్నాడు. అప్పుడు తండ్రికి కొంచెం అనుమానం వచ్చింది. తండ్రికి తన మంది వచ్చి 21 చదువు. 21 నా కుమారుడా, నీవు ఏసావు అని నా కుమారుడవో కావో అని నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనను. తండ్రి గారికి అనుమానం వచ్చింది. కళ్ళు ఒకటి అనబట్టలేదు. ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసి కూడా ఎవరు లేరు. ఆ రోజు ఏమా ఇప్పుడైతే ప్రతి ఎక్కడో దగ్గర కళ్ళకి ఆపరేషన్ చేస్తారు. అప్పుడు ఆపరేషన్ లేవు కదా. అప్పుడే కానీ ఆపరేషన్ చేయించుకుంటుంటే ఇస్సాకు కరెక్ట్గా పోల్చుకుంటుంది, కానీ లేదు. సో అన్నాడు, నేను నిన్ను తడుగుతాను. ఎందుకంటే పెద్ద కొడుకు ఒళ్ళంతా రోమాలతో ఉంటుంది, వెంట్రుకలతో ఉంటుంది కాబట్టి తడుగుతానని తడివేసరికి ఇలా ఆల్రెడీ చేతులకి ఆ మేక పిల్లతలకి ఆ చర్మాన్ని పెట్టింది కాబట్టి ఆయనకి ఆ యొక్క తండ్రి అన్న చేతుల్లాగే ఉన్నాయి. అప్పుడు అన్నాడు, చేతులైతే పెద్దోడువే కానీ గొంతుకు మాత్రము చిన్నోడు గొంతుగా అన్నాడు. ఏదైతేనే తినేసి ఆశీర్వదించాడు. యాకోబు ఎలా పొందాడు? వేరొక మార్గం. ఇది ఏ కుటుంబము? దేవుని కుటుంబమే. వేరొక మార్గాన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత అమ్మ ఏమంటుందంటే, తర్వాత అన్న వచ్చాడు. అన్న వచ్చిన తర్వాత మరి మొత్తం మీద అయ్యో ఆశీర్వాదాలు పోయి అనుకున్నాడు. తమ్ముని చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు 44 వచ్చిన చదవండి. నీ అన్న కోపము ఇప్పుడు అన్న కోపం అన్న తెలిసిపోయింది. తమ్ముడు మోసం చేశాడు. ఇంతకుముందు ఒకసారి మోసం చేశాడు జ్యేష్ఠత్వానికి, ఇప్పుడు కూడా మోసం చేశాడు. నా తమ్ముడిని ఎలాగైనా చంపాలనుకున్నాడు, కానీ మా నాన్న చచ్చిపోయేలా ఉన్నాడు. మా నాన్న చచ్చిపోయిన తర్వాత చూద్దామని ఊరుకున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, తల్లి అంది, ఏమందంటే, నువ్వు మా అన్న దగ్గరికి వెళ్ళిపో, లాభాల దగ్గరికి వెళ్ళిపో, మీ ఇద్దరిని నేను పోగొట్టుకుంటాను అంటే అతన్ని పంపేసింది. అతను ఒక్కడే ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి, కానీ ఇల్లు ఎందుకు వదిలేయాలి? ఏమ్మా, నిజమైన ఆశీర్వాదాలు వస్తే నువ్వు ఇంట్లో వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. కానీ అతను వేరొక మార్గంలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టి ఇల్లు వదిలేయవలసిన అవసరత వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ వాక్యాలు జాగ్రత్తగా ధ్యానం చేస్తుంటే మన మార్గాలు కూడా ఒకవేళ అటు ఇటు ఉంటే మనం ఏం చేయాలన్నట్లు దిద్దుకోవాలి. కొన్నిసార్లు తెలిసి చేస్తాము, కొన్నిసార్లు తెలియక చేస్తాం. ఏదేమైనా దేవుడి దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన కోపం నిమిషమే ఉంది, ఆయన దయ ఆయుష్కాలం అనుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గర మనకు వస్తే ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు కలవాడు. కాబట్టి తండ్రి, కొన్నిసార్లు నేను నీ దారిలో నడుస్తున్నాను, కొన్నిసార్లు దారి తగ్గిపోతాను, కాబట్టి నన్ను దయతో క్షమించు అని చెప్పి దేవుని మనం అడిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెని మనము పొందుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూద్దాం. అదేంటంటే, ఈ యొక్క మార్గాల్లో దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, దేవుడు మనల్ని దీవించాలంటే వేరొక మార్గం మనకు కుదరదు. ఈయన ఆ మామగారింటికి వెళ్ళాడు, అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు. ఆ మామగారిని కూడా మోసం చేసేసాడు. తిరిగి అతను తన ఇంటికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. తన ఇంటికి తన బిడ్డలతో కుటుంబంతో ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యేసరికి అన్న అతను ఎదుర్కోవడానికి 400 మందిని తీసుకుని వస్తున్నాడు అన్నాడు. అప్పుడు తన ఇంటి వాళ్ళందరినీ పంపేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఆదికాండం 32 అధ్యాయం 22 వచ్చింది. ఆదికాండం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసి
తన 11 మంది పిల్లలను తీసుకొని ఆ. ఎబ్బోకు రేవు దాటిపోయాను. అవును. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి అవును. తన కలిగిందంతయు పంపివేశాను. అవును. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ. ఒక నరుడు తెల్లవారు వరకు ఆ. అతనితో పెనుగులాడాడు. ఆ. అతని గెలవకుండా చూచి ఆ. తొడగూటి మీద అతన్ని కొట్టాను. ఆ. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన ఆ. యాకోబు తొడగూడు వసలేను. అవును. ఆయన ఆ. తెల్లవారుచున్నది కనుక ఆ. నన్ను పోనిమ్మని అనగా ఆ. అతడు ఆ. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆ. నిన్ను పోనీయను. అందరినీ పంపేశాడు. ఇతనికి భయం వేసింది, వాళ్ళ అన్న వస్తున్నాడు అనేసరికి. ఎందుకు వాళ్ళ అన్న పగబట్టాడు కదా, 400 మంది తీసుకొని వస్తున్నాడు, చంపేస్తాడేమో అని చెప్పి అందరినీ పంపేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవుగా, ఆ ఎబ్బోకు రేవు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు ఆయనతో పెరుగులాడడం మొదలు పెట్టాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఏమన్నాడు యాకోబు, నన్ను ఆశీర్వదించి ప్రభు అన్నాడు. ఏమన్నాడమ్మా? మనందరం ప్రార్థన చేస్తాం కదా, ఆశీర్వదించి ప్రభు అన్నాడు. ఇప్పుడు ఆ పైన మనం చూద్దాం. ఆ నాన్నగారికి ఒక కానుక పంపించాడట. ఆ నాన్నగారికి 13వ వచనం చదవండి. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో ఆ. తన అన్నైన ఏసావు కొరకు ఆ. ఒక కానుకను అన్న కొరకు, అన్న ఎదుర్కోవడానికి వస్తున్నాడు కాబట్టి అన్నకు ఒక కానుక పంపించాడు. ఏమా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు కానుకలు పంపుకుంటారు కదా, అలాగే ఒక కానుక పంపించాడండి. ఎంత కానుక చదువమ్మా? 200 మేకలు అంట. తల్లి ఆగమ్మా, 200 మేక ఎవడు పంపుతాడండి కానుక? అసలు మన ఊళ్ళో ఎవరితో 200 మేకలు ఉన్నాయా? ఉంటే ఒక 50 ఉండొచ్చు, 50 కూడా కష్టం. 200 మేక కానుక పంపించాడంటే అందరికి ఇంకెన్ని మేకలు ఉంటాయి? ఉంటాయా లేవా? ఉన్న దాంట్లో కొంచెం కదా ఇస్తారు కానుక. 200 మేకలు పంపాడట. ఇంకేం పంపాడమ్మా? 20 మేకపోతులంట, 200 గొర్రెలంట, 20 పొట్టేళ్ళంట, 30 పాడి వంటలంట, వాటి పిల్లలు 40 ఆవులంటండి. దేవుని స్తోత్రం. 40 ఆవులు ఎవరైనా కానుకిస్తారండి? ఎవరన్నా ఆవులంటే జున్ను పంపుతారు కానీ 40 ఆవులు కానుకిచ్చాడు. ఎంత ధనవంతుడు అయి ఉంటాడు ఇతను కదా, చాలా ధనం. 40 ఆవులు, 20 ఆడుగాడిదలు, 10 ఆబోతులు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందకు వేరుగా దాసులు తీసి పంపించాడు. ఇంత కానుక పంపించినాడు. వినడన్న, ఇంత కానుక పంపించినాడు. దేవుడు ఆ రాత్రి ఆయనతో పెరుగులాడుతుంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఇదేమైనా అర్థం ఉందా దీనికి? మనలాంటి వాళ్ళు ప్రార్థన చేయమన్నా, మనకు మేక పిల్లని లేదు, కొంచెం కోడి పిల్లని ఉండదు కొంతమందికి కదా, ఒక కోడి పిల్లని ఉండదు. మనలాంటి వాళ్ళు ప్రార్థన చేసి ఆశీర్వదించి ప్రభు అంటే నాకు అర్థం ఉంటుంది. కానీ ఈయన ఇన్ని పంపించి అంటున్నాడు, ఏమన్నాడు? నన్ను నువ్వు, ఎందుకంటే అతను చేసిన తప్పులు అతనికి జ్ఞాపకం వస్తుంది. నేను ఎంతగా పెరిగాను, ఎంతగా పెద్ద ఉన్నాయను, ఎంతగా ధనవంతున్నాయి అని, కానీ నా అన్నం నేను మోసము చేశాను. అందుకే దేవుడు అన్నాడు, నీ పేరేం పేరు అన్నాడు. దేవుడికి ఆ పేరు తెలీదా? ఇప్పుడు నేను అడిగాను, అమ్మా మీ పేరు ఏం పేరు అంటే చెప్తాను, నాకు తెలియదు కాబట్టి. దేవుడికి ఎందుకు తెలియదు మనందరి పేర్లు? కానీ దేవుడు నీ పేరేంటంటే నువ్వు మోసగాడివి, నువ్వు మోసగాడివి. ఎందుకంటే నువ్వు వేరొక మార్గంలో ఆశీర్వాదాలని పొందుకున్నావు. సరే, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. దేవుడు తొడగూటి మీద కొట్టాడు. కొట్టగానే తొడగూడు వసిలిపోయింది. ఉదయం లెగ్గానే ఎలా నడుస్తున్నాడు? వెక్కుకొని కుంటుకొని నడుస్తున్నాడు. కుంటుకొని నడుస్తున్నాడు. ఇప్పుడు నేనేమని ఆలోచిస్తున్నానంటే, ఎవడైనా కుంటోడు వచ్చి బాగుపడి బాగా నడుస్తాడు, కానీ ప్రార్థనకు వచ్చినాడు, ప్రార్థనకు వచ్చి కుంటోడా ఎవడని వెళ్తాడా? ఏమా మీకు అర్థమైంది? నా భాష అర్థమవుతుంది. కుంటోడు ఎవడైనా వచ్చి, ఏమా నేను అమ్మగారు ప్రార్థనకి వెళ్ళాను రాత్రి, నా కాలు బాగైంది అని మొదలు సాక్షి చెప్తాను. ఈయనేంటి మంచోడు వచ్చి దేనికి వచ్చాడు? ప్రార్థన చేసుకొని ఏమయ్యాడు? అందులో రాత్రి అంతా చేశాడు. మనకి ఎప్పుడు నిద్ర వస్తుంది? రాత్రి అంతా అంటే కష్టం. అందులో ఒక్కడే చేశాడు. తెల్లారిసరికి కుంటుకొని వెళ్ళాడు. అంటే దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు, అతని నడకను మార్చాడు. దేవుడు స్తోత్రం చేశాడు. నువ్వు ఇంత ముందు నడిచినట్టు ఇప్పుడు నువ్వు
నడవకూడదు. నువ్వు దీవెనపడ్డావు, కానీ నీ జీవితంలో నీవు వేరొక మార్గంలో ఇవన్నీ సంపాదించుకున్నావు కాబట్టి తొడగూటి మీద కొట్టాడు. పిల్లరా, దేవుడు కొట్టినవాడు బాగు చేస్తాడు, కానీ దేవుడు ఎవరు కొడతాడా? కొట్టాడు కదా. కానీ ఈయన కొట్టాడు. మళ్ళీ ఎవరు కొట్టాడు? ప్రార్థన చేసుకోలేనాడు కాదు, చేసుకున్నవాడే కొట్టాడు. అందరూ హల్లు చెప్పండి. కాబట్టి మనల్ని కూడా అప్పుడప్పుడు కొడుతుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు కొడతారా కొట్టరా? మీరు మీ పిల్లలు కొడతారా కొట్టరా? నెమ్మదిగో గట్టిగో కొడతారా కొట్టరా? దేని కొడతారా? వాళ్ళు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా. అలాగే దేవుడు యాకోబును కొట్టాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు మళ్ళా పక్కదారిని వెళ్ళొద్దు, నువ్వు మళ్ళా వేరొక దారిని వెళ్ళొద్దు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో ఆశ అతనికి ఉంది, ఎంతో సంపద అతనికి ఉంది, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కనుక ఈ దినాన్ని నేను చెప్పేది అంటే, మనకి ఎంతున్నా దేవుని ఆశీర్వాదాలు అవి చాలా వేరేగా ఉంటాయి. బైబిల్లో రాయబడ్డది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం వస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆయన మాట మనం వినాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 28 అనుకుంటాం. ద్వితీయోపదేశకాండము 21 నుంచి చదవండి తల్లి. సమస్త జనముల కంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకే వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, నీ కంపయు, పిండి తీసుకుని తొట్టియు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపడదు. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని మార్గాల్లో నడిస్తే నువ్వు పట్టణంలో దీవింపడతావు, పొలంలో దీవింపడతావు. కొందరు అనుకుంటారు ఎక్కడో వెళ్తేనే దీవింపడతావు అనుకుంటావు, కానీ నువ్వు దేవుని మాట వింటే నువ్వు కాకినాడలో దీవింపడతావు, రాజమండ్రిలో దీవింపడతావు, గొల్లపురంలో దీవింపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దీవెన అనేది దేవునికి నీకు సంబంధం మీద ఆధారపడతాయి, ఇల్లు మీద కాదు. ఈ ఇంట్లోకి వచ్చాం, ఏటో ఏం బాగోలేదు, ఇల్లు కాదు. ఈ వీధిలో ఉన్నాం, ఏటో ఏమి బాగోలేదు. ఈ ఊరు వచ్చాం, అసలు ఏమి ఊరు వీధి కాదు, నీకు దేవునికి సంబంధం సరిగా ఉండాలి. నీకు దేవునికి సంబంధం సరిగా ఉంటే నువ్వు పట్టణంలో ఉన్న దీవింపడతావు, పొలంలో ఉన్న దీవింపడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను చాలా మంది ఈ నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, ఈ కిటికీ ఎక్కడ ఉందో అందుకే బాగోలేదన్న. కిటికీకి నీకు సంబంధం లేదు, నీకు దేవుడికి సంబంధం. ఈ నువ్వు ఇక్కడ తవ్వేది అందుకే బాగోలేదన్న. ఈ తలుపు తీసేస్తే కానీ మీకు బాగోదు. తలుపుకి బాగోకుండా తలుపు ఏంటంటే మనమే చేసుకున్నాం, చెక్కతో చేసాం అని చెప్పుకున్నాం. నీవు సరిగా ఉంటే, నీకు దేవునికి సంబంధం సరిగా ఉంటే తలుపు ఎక్కడ పెట్టినా దేవుడిని దీవిస్తాడు. ఏ దిక్కుకి వెళ్ళినా దేవుడిని దీవిస్తాడు. ఉత్తరానికి ఆయన దేవుడు, దక్షిణానికి ఆయన దేవుడు, తూర్పుకి ఆయన దేవుడు, పడమరకు ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రాహ్మా కళ్ళెత్తి చూడు, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర నేను నీకు 4 దిక్కులు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఏ దిక్కులో ఉంటాడు? ఈశాన్యంలోనా, ఆగ్నేయంలోనా, వాయువులోనా, ఏమా నైరుతిలోనా? కొందరికి ఈశాన్యమే, కొందరికి వాయువ్యమే, కొందరికి నైరుత్యే. ప్రియరా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుడి మాట వింటే నేను దేవుడు దీవిస్తాడంటే. దేవుని స్తోత్రం. అందరూ ఇది కుదరదంటే మనకు కుదురుతుందంటే. అవునమ్మా, అందరూ కుదరదంటే మనకి ఎందుకు? నీకు దేవునికి సంబంధం సరిగ్గా ఉండాలి. కానీ
ఈ దిశను బట్టి కదా. ఎందుకంటే దేవుడు అన్ని దిక్కులకి దేవుడు. ఒకవేళ దేవుడు నేను ఇక్కడే ఈ దిక్కులోనే దేవుడు అంటే మిగతా 3 దిక్కులోనే ఏమైపోతాను మరి? నేను ఈ దిక్కులోనే దేవుడు అంటే మిగతా 3 దిక్కులో ఉంటారా లేదా మనుషులు? మరి ఆ సంగతి ఏంటి? ఆయన అన్ని దిక్కులకు దేవుడు మధ్య. హల్లెలూయా. అన్ని దిక్కులకి దేవుడు, అన్ని కాలాలకి దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని కోటి పక్కనుండుకు లోకము పునాది లేనప్పుడు, భూమిని కోటి పక్కనుండుకు లోకము పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, ఒక ప్రధానానికి వెళ్ళాం. ఆ ప్రధానానికి వెళ్తే ఈ సూర్యుడికి ఎదురుకుండా స్టే చేశాడు. వెనక్కి చాలా స్థలం ఉంది. ఆ పక్కనే వంటలు వండుతున్నారు, ఆ పక్కనే పొగ. ఏమయ్యా ఈ ఇంతకాలం వదులుకోరు మీరు? ఈ సూర్యుడికి ఎదురుకుండా ఎందుకు వేశారంటే ఈవిడ ఏమందండి ఆ తల్లి గారు, పెళ్లి కూతురు తల్లి గారు. మరి సాయంత్రం సూర్యుడు అటు వెళ్ళిపోతాడు మరి అప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఇది అటు ఇస్తారా అని అడిగారు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మంచి చెడుల జ్ఞానం ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. సూర్యుడు కూడా దేవుడు చేసిన సృష్టి. సూర్యుడు కూడా దేవుడు చెప్పిన మాట వింటాడు. చంద్రుడు దేవుడు చెప్పిన మాట. నక్షత్రాలు ఆకాశంలో కట్టడలు ఉన్నాయి, ఆ కట్టలను బట్టే దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము, బైబిల్లో చెప్తుంది, నువ్వు పట్టణంలో దీవింపడతావు, పొలంలో నీ గంప పిండి పిసి నీ తుంటే దీవింపడతావు. తర్వాత నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపడతావు. అది ఎంత గొప్ప మాట, అండర్లైన్ చేసుకోండి. కొందరు బయటికి వస్తే ముందు చూస్తారు అటు ఇటు, భయం. నువ్వు అటు ఇటు చూసే వాళ్ళు ఎవరు వైపు చూడు? దేవుడు వైపు చూడు, ప్రార్థన చేసుకో కదా. బైబిల్ ఏమని? నువ్వు ఇంట్లోకి వస్తే దీవింపడతావు, నువ్వు బయటికి వెళ్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజు కొడుకున్నాడు అనుకోండి, ఆ రాజు ఇంట్లోంచి బయటకు వస్తే మామూలు అయిపోతాడా? అవును కదా. ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజే, ఇంట్లోకి వెళ్ళినా రాజే. నువ్వు బయటికి వెళ్ళినా దీపింపడతావు, కానీ నీకు దేవునికి సంబంధం సరిగా ఉండాలి. నీకు దేవునికి సంబంధం సరిగా ఉంటే ఒకవేళ నీకు ఏమైనా ఆటంకాలు వచ్చినా దేవుడు వాటిని దీవెనలుగా మారుస్తాడు. అడ్డులు వచ్చినా వాడు రావచ్చు, కానీ దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక నీకు ధైర్యం ఉంటుంది. చాలా మంది చాలాసార్లు నన్ను భయపెట్టిస్తారు, మీరు అలాగా ఇలాగా ఇలాగా ఈ దక్షిణ వైపు బరువు ఎక్కువ ఉండాలంటే మాకు దక్షిణ వైపు అసలు బరువే లేదు, కానీ మేము తేలిపోలేదు కూడా. అల్లు చెప్పనమ్మా, దక్షిణ వైపు బరువు లేదు. ఒక 30 సంవత్సరాల రోజు మేము చర్చి కట్టి పాస్టర్ గారు దక్షిణ వైపు బరువు అన్నారు, బరువు అవ్వలేదు, మేము తేలిపోలేదు. దేవుని స్తోత్రం. ప్రియులారా,
నీకు ఎలాగ వీలు కలిగి దేవుని మహిమార్థమై ఉంటాడో అలా నువ్వు కట్టుకుంటావు. తప్పు మాత్రం మనం చేయకూడదు కదా. ఏం చేయకూడదమ్మా? తప్పు మాత్రం మనం చేయకూడదు. దేవుని బిడ్డగా మనము జాగ్రత్తగా దేవుని మాట వింటే వేరొక మార్గంలో మనము ప్రయాణము చేయకూడదు. వేరొక మార్గంలో ప్రయాణం చేస్తే మనం ఏమవుతాము? దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవునికి మనకి ఒకే మార్గము, ఒకే రీతిగా ఒకే రకమైన ప్రయాణంలో మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని దీవెను పొందుకోవడానికి ఆయన మార్గాల్లో నడుచుకుంటే దేవుని యొక్క కృప పొందుకుంటాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం మొదటి నుంచి చదవండి తల్లి. యెషయా 26 చదువమ్మా. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను ప్రాకారములు గాను బురుజులు గాను సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. చాలు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారాలు తీయండి. మంచి మాట. సత్యాన్ని ఆచరించేవాళ్ళు. ఈ లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి కదా, చాలా ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఏ ఆచారంలోకి వచ్చాము? సత్యాన్ని ఆచరించడానికి వచ్చాము. సత్యము మార్గము, సత్యము జీవమైన దేవుడు. కాబట్టి మనము సత్యాన్ని ఆచరించే ప్రజలము. మనకి ముందు ఆచారం. ఏ ఆచారము? ఏం ఆచారం అండి? సత్యాన్ని ఆచరిస్తున్నాం. ఇది మా ఆచారం అండి అంట. ఆచారం మనకు ఒక ఆచారం. ఏ ఆచారము? సత్యాన్ని ఆచరించే నీతిగా జనము ప్రవేశించినట్లు ద్వారాలు ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు దేవుని మీద ఎవడు ఆనుకుంటాడో వాడిని ఆయన పూర్ణ శాంతి. కనుక దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో వేరొక మార్గం జోలికి మనము పోకూడదు. పిల్లరా, శారమ్మ ఒక తప్పు చేసింది. ఆదికాండము 16వ అధ్యాయం వెనక్కి వస్తాం. ఆదికాండము 16వ అధ్యాయం 1 వచ్చిన చదువుతుంది. ఆదికాండం 16వ పిల్లలు కనలేదు. ఆమెకి హాగరాను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పరిమితి అయిన అబ్రహాముకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాడు. అతను హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి. శారమ్మ కొంచెం సలహా ఇచ్చిందట. మనకు పిల్లలు లేరు, దేవుడు పిల్లలు ఇస్తానో లేదా? ఇస్తా ఉన్నాడు. అబ్రహాము నమ్మాడు. కానీ శారమ్మ కొంచెం బలహీనరాలు కదా అన్నాడు. మనకు పిల్లలు లేదు, మన ఇంట్లో పని చేసే ఆమె ఉంది, ఈమె నీ భార్యగా తీసుకో అన్నాడు. అబ్రహాము ఏం చేశాడు? ఆమె తన భార్యగా తీసుకున్నాడు. ఇది వేరొక మార్గం. దేవుడు నీకు పిల్లలు ఇస్తానంటే కనిపెట్టాలి. కానీ శారమ్మ ఏం చేసింది? నమ్మకం లేదు, ఇక నా పిల్లలు పుట్టలేమో, నా దాసిని అబ్రహాము భార్యగా ఇస్తే ఆమె ద్వారా పిల్లలు పుడితే నా పిల్లలే అవుతాను అనుకుంది. కానీ దేవుడు అలా చెప్పలేదు. నీ 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 దాసి ద్వారా నీకు బిడ్డలు కలుగుతారు అనలేదు, కానీ నీకే నేను బిడ్డల్ని ఇస్తాను అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ శారమ్మ కొంచెం ఎక్కువ ఆలోచన చేసింది. దేవుని బిడ్డారా, ఒక మంచి సలహా ఇవ్వడం బదులు ఒక తప్పుడు సలహా ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి చాలా గొడవలు. ఇప్పటికి కూడా ఈ ఇష్మాయేలీలకి, అరబ్బులకి, ఇశ్రాయేలీలకి చాలా గొడవలు అవుతున్నాయి. అరబ్బులు ఎవరు? హాగరు ఎవరు? ఐగుప్తీరాలు.
ఐగుప్తీరాలు హాగర్కి కొడుకు పుట్టాడు, అతని పేరు ఇష్మాయేలు. సో ఇష్మాయేలీలకి ఇశ్రాయేల్కి ఎప్పుడు గొడవలు అవుతానే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మ చెప్పిన ఒక తప్పు మాట. ఆ అమ్మ వేరొక దారి చూపించింది తన భర్తకి. వేరొక దారి ఎప్పుడైతే చూపించిందో తన భర్త ఆమె మాట ఏం చేశాడండి, విన్నాడు. ఎందుకు విన్నాడంటే మనకు పిల్లలు లేరు, నువ్వు నా మాట వింటావా వినవా అని ఉంటుంది శాపం. మనకు అన్ని బైబిల్లో లేవు. కానీ మన భర్త ఏం చేస్తాడు, మాట వినేశానికి బిడ్డ కలిగాడు, కానీ అది వేరొక మాట. కనుక దేవుని బిడ్డలారా, భర్త మాట్లాడినా భార్య మాట్లాడినా దేవుని మాటల ప్రకారమే మనం ముందుకి సాగాలి. దేవుని చిత్తానుసారంగా మాత్రమే మనం ముందుకి సాగాలి. లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటాం. త్వరగా ఇంకో మాట నేను చెప్తాను, చూడండి. దేవుని వాక్యంలో నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయం 1వ వచనం నుంచి. మోషే కొండ దిగకుండా కడుగు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఈ ఇశ్రాయేలీలు మోషే గారు కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉండిపోయాడు. ఉండిపోగానే వీళ్ళు అన్నారంట అహరోనుతో, మోషే గారు అన్నతోటి, అయ్యా ఈ మోషే గారు వెళ్ళిపోయాడు, రాలేదు, ఇప్పుడు మాకు ఒక దేవతను చెయ్యి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తే, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే, వీళ్ళు ఇన్ని అద్భుతాలు చూసి ఎర్ర సముద్రాన్ని దాటి మన్నా తిని మన్నలో నీళ్లు తాగి ఇన్ని అద్భుతాలు చేస్తే మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు ఏమన్నారు, మాకు ప్రార్థన చేయలేదు. ఏమన్నారమ్మా, మాకు దేవతని. అప్పుడు ఏమన్నాడు, 2వ వచనం చదువు. మీ భార్యలకును మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులుకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోకలతో రూపమును ఏర్పరిచి దాన్ని కోత పోసిన దూడగా చేసెను. ఏమయ్యా మీ దేవత కావాలి కదా, మీ చెవులకి ముక్కులకి నన్ను తీసుకుని అన్నాను అంటే ఆడన్నీ తీసుకొచ్చారంట. అది నిజంగా చాలా గొప్ప సంగతే. ఎవడెత్తారంటే ఇప్పుడు నేను అన్నాను అనుకో, అమ్మ మీరు ప్రార్థన అయ్యేసరికి మీరు భయపడిపోకండి. ప్రార్థన అయ్యేలోగా నేను ఇక్కడ నిలబడుతున్న గేట్ దగ్గర ఇవి అయ్యగారు ఇది ఇచ్చేది కాన్పులు పట్టింది, మీ చెవులు ముక్కులు ఎందుకు వేసేస్తే తప్ప కింద దిగడానికి వీలేదని అనుకోండి. ఆ కిటికీలో చాలా దారుందని చూసుకుంటాను. వాళ్ళు ఆ చెవులు ఇచ్చేవాటి ఇచ్చేస్తారంట. ఇచ్చేస్తే పోత పోసిన చూడని వేరొక మార్గము. వీళ్ళు ఇన్ని అద్భుతాలు చూసి ఏమన్నారంటే వీళ్ళు, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అమ్మ దేవుడు ఏమంటాడంటే 7వ వచనం చదువుతుంది. కాగా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రక్షించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. అంటే వేరొక దారిలోకి వెళ్ళిపోయారు. నేనేమో ఒక మాట చెప్తే వాళ్ళేమో ఒక మాట చేస్తా ఉన్నారు. నువ్వు కిందకెళ్ళు, ఆ దూడను వాళ్ళు ఆ దేవతగా చేసుకున్నారు, పండగ చేసుకున్నారు, సంబరం చేసుకున్నారు. అప్పుడు మోషే అన్నాడు, ఎవడు దేవుడి పక్షాన రండి అంటే కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు మోషే కత్తులు తీసుకొని ఎవడెవడు పూజ చేశాడు, ఎవడెవడు దేవుని మాట మీద వాళ్ళందరూ పొడిసేమని చెప్పాను. ఈ తర్వాత మోషే అన్నాడు పొడిసేయి. ఎందుకంటే దేవుడు నియమించిన దారిని ఏం చేసిన వాళ్ళు త్వరగా తొలగిపోయారు. దేవుడు బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో మన బ్రతుకులలో మనము
అనేక సార్లు దేవుడి నుంచి మనము తొలగిపోతా ఉన్నాము. దేవుని బిడ్డలమైనా సరే వేరొక దారిలోకి మనము వెళ్ళిపోతున్నాము. ఆ దినాన్ని అందరూ దుఃఖపడ్డారు, విచారించారు, చాలా మంది చచ్చిపోయారు. దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో అన్ని ఆశీర్వాదాలు పొంది గొప్పనే తప్పిపోతాం. మా చర్చకు ఒక ఇద్దరు వచ్చేవారు, అక్కా చెల్లెళ్ళు మొత్తం బంధువులు బాగానే వచ్చేవారు. కానీ ఒకసారి ఆ గోపాల బాబా వాళ్ళు ఊరంతా తిరిగారట, వీళ్ళు అందరూ పోయారు. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. త్వరగా తొలగిపోయారు ఆ దారి నుంచి, దేవుని నుంచి దారి నుంచి. మన జీవితాల్లో మనము అందుకే నిలబడాలి. నిలబడితే దేవుడు మనతోని మాట్లాడతాడు. నిలబడ్డం అంటే లోకంలో కూడా ఇంతవరకు ఇంకా నిలబడలేదు ఆ కాళ్ళ మీద అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకా అస్థిరుడిగా ఉన్నాడు. ఈ దినాన దేవుల్లో కూడా మనం నిలబడాలి. అబ్బాయిని ఎదిరించాలంటే దేవుడికి సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిలబడండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నిలబడాలి. మనం దారి తప్పిపోయే మనసు మంది, దారి తొలగిపోయే మనసు మంది. సంసోను మీరు చూడండి, అంతా దేవుడు ఆశీర్వదించాడు, కానీ దారి తప్పిపోయాడు, వేరొక మార్గంలో వెళ్ళిపోయాడు, తన ప్రాణాన్ని మధ్యలో కోల్పోయాడని చెప్పి దేవుడు. గెహాజీ తెలుసా మీ గెహాజీ గురించి? ఏం చేశాడు? ఈ యొక్క భక్తుడైనటువంటి ఎలీషా గారు నాకు ఏం వద్దంటే ఆ నయమానికి బాగైన తర్వాత, కుష్ఠరోగం బాగైన తర్వాత నేనేం తెచ్చుకుంటానని ఆ రథనానికి అతను పరిగెట్టి, ఇప్పుడే కొంతమంది వచ్చారు శిష్యులు, కొంత వస్తువులు కావాలి, కొంత వస్త్రాలు కావాలంటే ఆయన కొంత వెండి అన్ని తూచిచ్చాడు. తూచిచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పెట్టి మళ్ళీ వచ్చి మామూలుగా నిలబడ్డాడు ప్రవక్త దగ్గర. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అన్నాడు, నయమానుకు కలిగిన కుష్ఠము నీకు నీ ఇంటి వారికి సదాకాలం. నువ్వు తప్పు ఒకటే చేశాడు, నీకు వస్తుంది కుష్ఠరోగం అంటే ఓకే. కానీ అక్కడ ఏమన్నాడు భక్తులు? నీకు నీ ఇంటి వారికి ఎంతకాలము? నువ్వు వెండి తెచ్చుకున్నాడు, బంగారం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు, వేరొక దారిలో వీళ్ళందరూ దేవుడు. అందుకే దేవుడు నమ్ముకున్న మనము సరి అయిన మార్గంలో ఎప్పుడు నడవాలి. దారి మనము తప్పిపోకూడదు. దారి మనం ఏం చేయకూడదమ్మా? తప్పిపోకూడదు. ఇస్కరియోతు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ ఆఖరి ఏం చేశాడు? 30 నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. తర్వాత కూడా డబ్బులు మిగిలాయా? ఆ డబ్బులు పడేశాడు. మనిషి మిగిలాడా? మనిషి మిగిలాడు. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళో మనం ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే సమయంలో దారి మాత్రం మనము తప్పకూడదు. వేరొక మార్గంలో ఎక్కువాడు దొంగ, దోచుకున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో సాతాను మనల్ని శోధిస్తాడు. ఆదామవ్వలు సాతాను దగ్గరికి వెళ్ళారా? సాతానుడే అవ్వ దగ్గరికి వచ్చాడా? ఏమా? సాతానుడే వచ్చాడు. ఆయన పిలక్కర్లేదు, ఆయన పిలక్కర్లేదు, పిలవని వచ్చేస్తాడు. కొందరు అంటారు మీరు పిలక్కర్లేదు, మేము వచ్చేస్తాం ఇంటికి అంటారు. అలాంటోడు కదండి. పిలకుండానే మన ఇంటికి అదే నువ్వు వచ్చావంటే అదే నేను నన్ను పిలాలా? చిన్నప్పటి నుంచి మనతో ఎంత స్నేహం ఉంది వాడివి. నువ్వు నన్ను పిలక్కర్లేదు, నువ్వు పిలవపోయినా మీ ఇంటికి అసలు ఇంటికి రావడం మీ ఇంట్లో ఉండిపోతాడు. అందుకే మనం చాలా జాగ్రత్త. అవ్వమ్మ నువ్వు రా అని పిలిచిందా? లేదు. ఆదాము లేని టైంలో చూసుకొని అక్కడికి వచ్చాడు. అందుకే అపవాది తంత్రములను ఎదిరించాలి మనము. అపవాది తంత్రములు మనం ఎరిగిన వారము హాము అంటాడు. అపవాది తంత్రం కొట్టి క్లియర్గా రాడు, డైరెక్ట్గా రాడు, ఇండైరెక్ట్గా వస్తాడు, వేరొక మార్గాన్ని వస్తాడు, వేరొక తప్పు మార్గంలో వస్తాడు, పర్వాలేదంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని
ప్రేమ. అందుకే మనం లోకమునైనను లోకమున వాటినైనా ప్రేమించద్దు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము. దేవుని ప్రేమ గొప్పది. పాడు కదా, లోకానైనను లోకాశలనైనను లోకాశలనైనను ప్రేమించకుండా నన్ను కాచిన ప్రేమయని, ప్రేమించకుండా నన్ను కాచిన ప్రేమయని ప్రకటించునయ్యా ఈ భూదిగంతము. కలువరిలో నా యేసుని ప్రేమ, మరపురాని ప్రేమ. కలువరిలో నా యేసుని ప్రేమ, మరపురాని ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ చాలా గొప్పది. మన కొరకు ఆయన ఎంతో మనం ప్రేమించుతాను. ప్రాణం ఆయన ఒక దారి వేశాడు, ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని మనము తప్పిపోకూడదు. అననీయ సప్పారు కదా, ఏం చేశారు? పోమమ్మి కొంత డబ్బుని దాచుకుని ఇంతకే అమ్మేమంటే ఏమన్నారు? ఆవిడకి ఏమైంది? ఆయన లేడు, ఆవిడ లేడు. సో వేరొక దారి అనేది చాలా ప్రమాదకరమైనది, అది చాలా భయంకరమైనది, అది చాలా అపాయకరమైనది. ప్రియమైన వారు, వేరొక దారి. యేసు ప్రభువు మనకు దారి ఏర్పాటు చేసేటట్టు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 10:19 వచనం చూడండి. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తమున ప్రవేశం మనకు ధైర్యము. సహోదరులారా, యేసు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. యేసు ప్రభు మన కొరకు ఓపెన్ చేసిన మార్గం లేదు. ఎక్కడైనా రోడ్డు వేసారనుకోండి, ఓపెన్ చేస్తారు కానీ ప్రతిష్ఠిస్తారమ్మా. మీరు ఎక్కడైనా ఈ రోడ్డు ఇవాళ ప్రతిష్ఠిస్తారని ఉంటుంది బోర్డు. ఓపెన్ చేస్తారు కౌన్సిలరు, చైర్మన్ కదా, మన జగన్ గారు వచ్చారు, ఆయన లేకపోతే ప్రధానమంత్రి, మినిస్టర్లు ఎవరు వచ్చి వేసిన దాన్ని ఓపెన్ చేస్తారని ప్రతిష్ఠించారు. కానీ యేసు ప్రభు మనకేసిన దారి అన్ని దారులు లాంటిది కాదు. మనుషులు వేసిన మార్గాలని మార్గం కాదు, అది ప్రతిష్ఠింపబడిన మార్గం. ప్రతిష్ఠింపబడమంటే ఆయన రక్తము కాచి వేసిన మార్గం. అది ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు దారిపోసిన మార్గము. అందుకే అది ప్రతిష్ఠింపబడ్డది. నువ్వు ఆ దారిలో నడిస్తే నువ్వు కూడా ప్రతిష్ఠింపబడిన మనిషివి. వేరొక మార్గంలో మనం వెళ్ళకూడదు. ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది. తర్వాత ఏంటండి? ఆ దారిలో నడిచిన వాళ్ళకి జీవం, లైఫ్ ఉంది. ఇది అన్ని దారులు లాంటి దారి కాదు. అది యేసు ప్రభువుని అందరూ నమ్ముకోవట్లేదు ఈ రోజుల్లో. అన్ని దారులు లాంటి దారి అయితే అందరూ నమ్ముకుంటారు యేసు ప్రభువుని కదా. అన్ని దారులు కాదు, ఇది నూతనమైనది, ఇది ప్రతిష్ఠింపబడిన మార్గం అని చెప్పి ఇది జీవము గల మార్గము. జీవము అంటే దైవత్వము. దైవత్వముతో కూడిన దారి ఇది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు దైవత్వం కలిగిన మనిషిగా మారతాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు ఎవరిలోకి వస్తాడో వాడి జీవితము దేవుని జీవితం లాగా మారిపోతుంది. అంతే. ఆయన మాటలు కానీ, ఆయన తలంపులు కానీ, ఆయన చూపులు కానీ, ఆయన క్రియలు కానీ, ఆయన విధానం కానీ, ఆయన నడవడం కానీ ఇంకా వేరే ఉంటుంది. అంతే, ప్రత్యేకంగా ఉంటుంది. అంటే మనుషుల నుంచి మనం వేరైపోమని కాదు, కానీ మన జీవితం, మన బ్రతుకు వేరేగా ఉంటుంది. అగస్టిన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన చాలా చెడ్డగా ఉండేవాడు.
ఆయన చెడ్డగా ఉండే దినాల్లో చాలా చెడ్డగా ఉండే తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మారిపోయాడు. ఒకసారి మార్కెట్లో నడిచి వెళ్తున్నాడంట. ఒక ఆమె ఆయనకి కనపడుతుంది. ఒక ఆమె ఆయనకి ఆ స్త్రీ కనబడి అగస్టిను అని పిలిచిందట ఆయన. ఎందుకు? ఇతనికి పాతకాలంలో ఆవిడ పరిచయం. అప్పుడు ఈయన వెనక చూసేసరికి ఈ మనిషి పాతకాలంలో ఉన్నటువంటి ఆ మనిషి అప్పుడు అన్నాడంటే, నా యేసు ప్రభు నమ్ముకున్నాడు కదా, నువ్వు పిలిచే ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడున్న ఆయన పాత మనిషి కాడు. అందరు చెప్పడం కూడా తెలుసు. నువ్వు పిలిచే ఆయన ఏమైనా చచ్చిపోయాడు, ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. సో దేవుడు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంతా నూతనమైంది, అన్ని దారులట్టు కాదు. అంతా ఒకటంటే గొడవ లేదు మనకి, ఎవడు ఏమన్నా మనకి. కానీ ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం అంటే గొడవ. అంతా ఒకటే అంటే గొడవ లేదు. ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎవరు మన కొరకు రక్తం కాల్చలేదు, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు మన కొరకు సిలువలో పడైపోలేదు. ఆయన మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గల మార్గంలో పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ఏమైందండి? మనకి ధైర్యం వచ్చింది. పరిశుద్ధ స్థలము. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏంటంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు అంట తెర పై నుంచి కింద వరకు ఏమైందమ్మా? ఇది నాన్న యేసు ప్రభు శరీరం కూడా చిరిగిపోయింది మన కొరకు. యేసు బాబు కరెక్ట్ పెట్టండి. యేసు ప్రభు వారు ఆయన శరీరం కూడా చిరిగిపోయిందంట. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఏమైంది? తెర పైనుంచి కింద వరకు. మనం కూడా యేసు ప్రభు శరీరంలో నుంచి వెళ్తున్నాం. యేసు ప్రభు అనే తెర చిరిగిపోయింది. ఈ చిరిగిపోయిన తెర అంతా రక్తంతో ఉంది. ఈ చిరిగిపోయిన తెర అంతా ఏమైందమ్మా? రక్తంతో ఉంది. మీరు యువత నుంచి అవతలకి వెళ్ళాలంటే మీకు ఏమంటుకుంటుంది? అంటుకుంటుందా? అట్లాగే పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళాలంటే, నేను వెళ్ళాలంటే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, తండ్రి నా పాపాలు క్షమించని అడిగినప్పుడు, ఆయన లోపల నుంచి మనం పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మన శరీరానికి రక్తం అంటుకుంటుంది. ఎవరు రక్తము? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు? రక్తంతో వస్తున్నావు. ఎవరు రక్తము? ఆ రక్తంతో మనకి దారేసాడు ఆయన. ఆ రక్తంతో ఆయన దారేసాడు. నువ్వు నడిస్తే నీ కాలంతా రక్తమే, నువ్వు నడిస్తే నీ చేతులంతా రక్తమే, నువ్వు నడిస్తే నీ ఒళ్ళంతా రక్తమే, నువ్వు నడిస్తే నీ తలంతా రక్తమే. ఎవరి రక్తం అది? ఆ రక్తంలోంచి నువ్వు వస్తేనే నీకు పాపాలకి క్షమాపణ. ఆ రక్తంలోంచి వస్తేనే నువ్వు జీవ మార్గంలోకి వెళ్తావు. ఆ రక్తంలోంచి వస్తేనే నువ్వు పవిత్రమైన మార్గంలోకి వెళ్తావు. అందుకే యేసు ప్రభు తన శరీరము చిరిగిపోయింది. చేతులు మేకులు, పాదాలు మేకులు, తలలో మనకి పక్కలోని బయలుపోయింది. యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రులుగా, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకి ఏ కలిగింది? ధైర్యము. కొంతమంది చర్చికి రమ్మంటే రారు, ఎందుకంటే ఏదో తప్పు చేస్తుంటారు. కానీ మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎందుకు? ఆయన రక్తం, ఆయన రక్తం, ఆయన రక్తం, ఆయన రక్తం. యేసు ప్రభు రక్తం ఎప్పుడైతే మన మీద ఉందో ఎవడు మనల్ని ఏమి చేయలేడు, అబ్బాయి మనల్ని ఏమి ముట్టుకోలేడు. అందుకే యేసు ప్రభు రక్తం మన పాపాలు. యేసు ప్రభా నేను పాపింది, ఆయన నా పాపాలను రక్తంలో పడినప్పుడు ప్రభు మన పాపాలు కడిగి మనలోకి వచ్చి తన బిడ్డగా మార్చుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు బిడ్డలుగా అవుతాడు, బాప్తిజం తీసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డారా, వేరొక మార్గాన్ని వచ్చేవాడు దొంగ. దేవుడు మనకు ఒక దారి పెట్టాడు. ఈ దారిలోనే మనం నడవాలి. ఆ దారి ఏం దారి? ప్రతిష్ఠించిన దారి. ఆ దారి ఏం దారి? నూతనమైన దారి. ఆ దారి ఏమైంది? దారి జీవమైన దారి. ఆ దారిలో నడిస్తే మనకి ఏమనుకుంటుంది? రక్తం, రక్తం, రక్తం. ఎవరి రక్తం? మేకల రక్తమా? గొర్రెల రక్తమా?
కోడెల రక్తమా? కాదు, యేసు రక్తం. అందుకే ఇది నన్ను మనం పరిశుద్ధపరచుకుంటాం. కాబట్టి దారిని మనం చూసుకుంటాం. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సిలువలో బలైపోయాడు, మన కొరకు తన విలువైన రక్తాన్ని దారిపోస్తాడు. ఆ దారిలో మనం ముందుకు సాగిపోదాం. అది సిలువ దారి, అది పరలోకపు దారి, అది మోక్షానికి తీసుకెళ్ళే దారి. కష్టమే, శ్రమే, దాన్ని నడుస్తాం. యేసు ప్రభువు సిలువను ఏం చేశాడు? మోసాడు, మనల్ని రక్షించాడు, నడిచాడు, మోసాడు. అలా ఈ శ్రమలో, ఈ బాధలో, లేకపోతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తున్న మనము ప్రతిదినం మన సిలువ నేర్చుకుని ఆయన్ని వెంబడించాలి. కష్టాలు వెంబడించాలి, శ్రమల్లో వెంబడించాలి, బాధల్లో వెంబడించాలి, ఇరుకుల్లో వెంబడించాలి, ఇబ్బందుల్లో, నిందల్లో. అందరూ మనం తిడతారు, దూషిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుని పెట్టి కంటే అదుపులాగా చూస్తారు, తక్కువ చూస్తారు, చిన్న చూపు చూస్తారు. అయినా మనుషుల దృష్టిలో మనం చిన్నోళ్ళమే, కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన దారిలో నడుస్తాం. నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు. ఆ దీపం పట్టుకొని నడిచిపోదాం. దీపం ఏంటండి? ఏంటి దీపం? దేవుని యొక్క వాక్యాన్ని చదువు. అందుకే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు వీడు. ఒక నీటి కాళ్ళు ఎవరు నాటపడేది ఆకువాడగా. వాక్యం మన దీపం, ఈ దారిలో నడిపిస్తుంది వాక్యం. కాబట్టి వాక్యాన్ని పట్టుకొని, వాక్యం చదువుకొని, వాక్యానుసారం బ్రతికి దేవునికి వెళ్దాం. వాక్యం ఒకవేళ అపవాది చూపిస్తూ ఉంటాడు, మళ్ళీ పర్వాలేదు అంటాడు, ఈ పండు తిని ఏం అవదంటాడు, ఇలా తిరిగి అంటాడు, ఇలా తిరిగి అంటాడు. కానీ దేవుడు ఏ మాట చెప్పాడో అదే మాటలు మన ముందుకి వస్తాడు. దేవుడు కావాలి మనకి, దేవుని మార్గం కావాలి. వాళ్ళు దేవుని మాట వినలేనందుకు దేవుడు ఎందులో అయితే పెట్టాడో అన్నది బయటకు పంపేశాడు. తోటలో అక్కడ వాళ్ళకి కష్టపడమన్నాడు. తోటలో ఉన్నప్పుడు పళ్ళు తిన్నారు, బయటికి వెళ్ళినప్పుడు కష్టపడమన్నాడు. నువ్వు కష్టపడిన అన్ని ముళ్ళతుప్పులే వస్తాయని చెప్పాడు, కష్టపడలే వస్తాయని చెప్పాడు. నువ్వు చెమట ఊడ్చి కష్టపడాలన్నాడు. దేవుల్లో ఉన్నదానికి దేవుల్లో లేని దానికి చాలా తేడా ఉంది. కాబట్టి సాయంకాల కాలంలో ఏమైనా దేవుని మనం విడిచిపెట్టద్దు, దేవుని దారిలో మనము నడుచుకుందాం. ఏమో దేవుని మాటలు దీవించుగా అందరూ లేచి పడదాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి పడి కళ్ళు మూసుకొని, తండ్రి నేను కొన్నిసార్లు నీ దారి తప్పిపోతున్నాను, వేరొక దారిలో నేను వెళ్తున్నాను. అపవాది నన్ను కొన్నిసార్లు పక్కన చూపిస్తా ఉన్నాను. నా కొరకు నువ్వు నీ రక్తంతో దారి ప్రతిష్ఠించావు నాయన. నూతనమైన దారి నా కొరకు ఏర్పాటు చేసి, జీవం గల దారి నా కొరకు ఏర్పాటు చేసి, ఇదిగో తండ్రి నా చేయి పట్టుకో, నన్ను నడిపించు, నాకు సహాయం చేయి. నా ఇంట్లో వచ్చే శోధనలు, నా భర్త ద్వారా వచ్చే శోధనలు, నా బిడ్డల ద్వారా వచ్చే శోధనలు, నా కుటుంబం ద్వారా వచ్చే శోధనలు, నా ఇరుగు పొది వారి ద్వారా వచ్చే శోధనలు, నాకు శక్తి, నా బలమే, నాకు ధైర్యమే, నన్ను నిలబెట్టు తండ్రి, నాకు సహాయం చేయి, నన్ను కనికరించు ప్రభా. కృప చూపు, నువ్వు వేసిన దారి గొప్ప దారి. ఈ లోకంలో ఎన్నో దారులు ఉన్నాయి కదా, అవన్నీ నాశనాన్ని నడుపుతుంది. మనుషులు మమ్మల్ని దూషించిన, అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడినా మేము ధైర్యాన్ని విడిచిపెట్టం నాయన, మేము సిగ్గుపడం నాయన. మేము నీ బిడ్డలని, మేము తప్పు చేయట్లేదు నాయన, మేము మంచి మార్గంలోకి వచ్చాం తండ్రి, మేము పాపం చేయట్లేదు తండ్రి, మేము దేవుని మార్గంలోకి వచ్చాం తండ్రి. కనిపించు, సహాయం చేయండి. నా చేయబడతా, నా చేయబడతా, నన్ను నడిపించు. అపవాది పదే పదే నన్ను శోధిస్తున్నాడు, పక్కదారి చూపిస్తున్నాడు తండ్రి. కనిపించు, దయ చూపించు, సహాయం చేయండి. కనిపించు, నా జీవితానికి అప్పగించుకుంటున్నాను. ఇది నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను. నీ మార్పులు అంటాడు, నాకు శక్తి, నాకు బలమైన, నన్ను నడిపించు, నాకు సహాయం చేయండి. కనిపించు, నీకు వందనాలు చేస్తాను, నీకు వందనాలు. కనిపించు, క్షమించు,
తెలిసి తెలియని పొరపాటు క్షమించు, మన్నించు. గొప్ప దేవుడు శక్తి ఈ కార్యం చేస్తాను. గొప్ప దేవాలు సాయం చేయాలి, కనికరిస్తాను. ప్రభు చూపుతాను. గొప్ప దేవాలు దానికి దేవాసాయం దేవాదితో ఇది నాన్న వాగ్దానం చేసుకున్నాను, నిబంధన చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. శక్తి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట భయపడిన, అడుగులు తడబడిన అలసట భయపడిన, చేయి పట్టి పెట్టు తట్టి చక్కని ఆలోచించి, చేయి పట్టి పెట్టు తట్టి చక్కని ఆలోచించి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దయగల తండ్రి, నీ వందనాలు తండ్రి, నీ స్తోత్రం, ఈ నామాన్ని దీవించాలి. వచ్చిన బిడ్డలకి నాశనం, కుటుంబాల నాశనం, వారి అవసరం కలిగి వారి శోధనలో జయం దయచేసి, వారి శ్రమలో జయం దయచేసి, ఈ బలం ఈ శక్తి నిలబెడతాడు. పడిపోకుండా ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు నీకు నిలబడేట్టుగా చేయండి. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ మార్గాలు నీ కృప నీ సహాయం సంఘాన్ని పరిచయం కుటుంబాలకి అప్పగిస్తున్నాను. ప్రతి అవసరం మీరు కుటుంబాల్లో ఎవరు మారలేదు వాళ్ళు మార్చు, ఎవరు రక్షించాలి వాళ్ళు రక్షించాలి. నీ కృప కలుగుతారు, నీ మహిమ కలుగుతారు. ప్రభావం సహాయం ఏసునామం పలుచున్నాము తండ్రి. దయచేసి దేవుని స్తోత్రం. సందేశాన్ని ఇచ్చిన దైవానికి సంఘం తరఫున నా తరఫున కుటుంబం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తాను. పిల్లలు మరి మనము రైట్ వేలో సరైనటువంటి మార్గంలో మనం ఉండాలి. మనం దేవుళ్ళో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వేరొక దారిలో నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. వాటిని మనం కొన్ని ఉదాహరణలు చూసాం కదా. యాకోబు జీవితాన్ని చూసాం, అబ్రహాం జీవితాన్ని చూసాం. మన మార్గం ఏంటంటే యేసు ప్రభు యొక్క మార్గం. ఆ మార్గము తెల్లని మార్గం కాబట్టి ఆ మార్గం నడిచినట్లయితే మనము ఆశీర్వదించబడం. మనము ఏ దిక్కుకెళ్ళా చెప్పండి, ఏ దిక్కుకెళ్ళా ఆశీర్వదింపబడం. కాబట్టి అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ మనము దైవ మార్గంలో ముందుకు సాగుతాం. ఈ సమయంలో మనం చివరిగా ముగింపు ఆశీర్వాదంతో ఈ యొక్క గ్రూప్ను ముగించుకున్నాం.
అమ్మ అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు 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 సర్వోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు